హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని సన్నిధిలో ఈ పాటికే మీరు ప్రార్థన చేసుకున్నారా? సంవత్సరాంతంలోకి వచ్చేసాం కదండి. దేవుని కృప ఉంటే జస్ట్ 3 daysలో మరో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. ఆయన కృప ఉంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం ఆయన్ని స్తుతిస్తూ, గత దినములలో ఆయన చేసిన మేళ్ళన్నీ తలస్తూ, స్తుతి కృతజ్ఞతలతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగితే మనం ధన్యులమవుతాం. ఈ నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2021 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు కదా. గత సంవత్సరం అంతా కోవిడ్ వల్ల ఎన్నో ఇబ్బందులు అవ్వటం వల్ల 2020-21 కూడా ఎన్నో బాధలు, శ్రమలు, వ్యాధులు, మరణాలు సంభవించాయి. వాటన్నిటిలో మనల్ని కాపాడి సజీవుడిగా ఉంచాడని ఈ డిసెంబర్ 28వ తారీఖున మనం జ్ఞాపకం చేసుకొని, గత దినములన్నీ 362 రోజుల్లో ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని ఉంటాయి అంటారు? కొలలుగా ఉంటాయి. రండి, స్తుతి కృతజ్ఞతతో మన దినచర్యను ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరువని దేవా, విడువని దేవా, నీకు వందనములు. మరొకసారి నాన్న నీ మాటలు ధ్యానిస్తుండగా మా హృదయాలను స్పందించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో మనందరికీ తెలిసిన కీర్తన, మనం అనేక సార్లు పఠించి ధ్యానించి పాటలుగా పాడిన కీర్తన ఏంటంటే అది 103వ కీర్తన. కొందరు అనుదినము కుటుంబ ప్రార్థన అయిన తర్వాత ఈ మొదటి 2 వచనాలు చెప్తూనే ఉంటారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ సంవత్సరాంతంలో దేవుడు మనకు చేసిన మేలులన్నీ గుర్తు చేసుకుని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామండి. ఏం మేలు చేశారు అంటారేంటి? ఎన్నో మేలు చేశారు దేవుడు. ఆలోచించేయండి. మీ దగ్గర పిక్చర్స్ ఉంటే, ఇప్పుడు సెల్ ఫోన్లో అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు కదండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఒక్కరుగా ఉన్నవారు 2 అయ్యారు కదా. ఈ సంవత్సరంలో మీకు గర్భఫలం కలిగింది కదా, మీకు వివాహం జరిగింది కదా, మీరు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు కదా, మీరు కొత్త వాహనాన్ని కొనుక్కున్నారు కదా, మీకు ప్రమోషన్ వచ్చింది కదా, మీకు ఉద్యోగం వచ్చింది కదా, మీరు ఆశించినట్టు మీ బిడ్డకు మంచి కాలేజీలో సీటు దొరికింది కదా, ఆన్లైన్ క్లాసెస్ అయినా అదొక సంతృష్టితో మీరు సాగుతూనే ఉన్నారు కదా. కరువు కాలంలో దేవుడు సమృద్ధినిచ్చాడు కదా. మన ఇంటి వారు, మన పక్కింటి వారు, మన ఇంటిలో ఉన్నవారు కొందరు మరణించినా మనల్ని ఇంకా సజీవులుగానే ఉన్నాం కదా. యాక్సిడెంట్ అయినప్పటికీ ప్రాణాపాయం తప్పించాడు కదా. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ దేవుడు స్వస్థపరిచి డిశ్చార్జ్ అవ్వడానికి సాయం చేశాడు కదా. చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి, ఎన్నెన్ని మేలులు మీకు చేసి ఉన్నాడో గుర్తు చేసుకోండి. కృతజ్ఞత కలుగుతుంది, స్తుతి కలుగుతుంది. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. చిన్నవి కానీ పెద్దవి కానీ, సామాన్యమైనవి కానీ అద్భుతాలు కానీ. ఇక మరణిస్తావు, బ్రతకవని చెప్పినప్పుడు నువ్వు మొరపెట్టగా దేవుడు బ్రతికి బయటపడేటట్టు చేశాడు కదా. దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయండి. మనం వాటిని గుర్తు చేసుకోవాలి. ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ప్రభు చిత్తమైతే మరొక 3 దినములలో ఈ సంవత్సరాంతంలో, ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నాం, ఎంత పొందాం, ఎన్ని విషయాల్లో దీవించబడ్డామని గుర్తు చేసుకొని ఆయన్ని స్తుతిద్దాం. ఎప్పుడు ఏదో ఫిర్యాదుగా, వెగటైన మనసుతో నాకేమిచ్చాడు దేవుడు, నాకేం చేశాడని ఆయన మేలును మరిచేవారిగా మనం ఉండగా
ఆయన కృపలను బట్టి ఆయన్ని స్తుతిద్దాం. ఈ సంవత్సరంలో మీరు మరో నూతన సంవత్సరంలో మీ పుట్టినరోజు ప్రవేశించారేమో. జనవరి 1వ తారీఖు అందరికీ కొత్త సంవత్సరం. కానీ మన జీవితాల్లో చాలా కొత్త సంవత్సరాలు, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు గుర్తుందా? మీ బర్త్డే మీకు గుర్తుందా? ఒకసారి ఆలోచించేయండి. సేవకు వచ్చిన వాళ్ళైతే మీరు సేవకు వచ్చిన రోజు గుర్తుందా? మీరు రిటైర్ అయిన రోజు గుర్తుందా? మీరు జాయిన్ అయిన రోజు గుర్తుందా? జాబ్లో ఆ రోజులన్నిటిలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని స్తుతించడం మొదలుపెట్టండి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. నన్ను నా భార్యను దీవించి గత 39 సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో తోడుండి కలిసి సేవ చేయుటకు, మాకిచ్చిన 3 బిడ్డలను ఆయన కృపలో పెంచి పెద్ద చేయుటకు, సేవకులుగా తీర్చిదిద్దుటకు మాకు దేవుడు చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఏక మనసుతో ఉండటం, దేవుని కొరకు బ్రతకటం, బిడ్డలను దేవుని కొరకు పెంచటం అనేది పోరాటంతో కూడింది, శ్రమతో కూడింది. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మేము నిర్మూలము కాకున్నాము అన్నట్టు, మేమేమై ఉన్నామో అది దేవుని కృప వలన అయి ఉన్నామన్నట్టు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి ప్రభువును స్తుతించండి. బిడ్డలను బట్టి దేవుని యందు ఆనందించండి. ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచండి, దేవునికి అప్పగించండి. ఆ రీతిగా చేసినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. వృద్ధాప్యంలో కూడా ఇంకా చిగురించే వారిగా ఉండగలుగుతాం. పిల్లలను చూచేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడన్నప్పుడు ఎంతగానో నా జీవితంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా 3 కుమారులు వారి కుటుంబాలతో పరిచర్యలో ఉండగా, వారికి ఇచ్చిన 9 మంది సంతానం కూడా దేవుని యందు భయభక్తుల్లో పెరుగుతూ ఉండగా, అంత మాత్రమే కాకుండా దేవుడిచ్చిన పరిచర్య ద్వారా, రేడియో పరిచర్య, టెలివిజన్ పరిచర్య, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అక్రాస్ ద గ్లోబ్ ఎంతోమంది తాత అని నన్ను పిలిచేవారు ఉన్నారు, అన్న అని పిలిచేవారు ఉన్నారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయమని అడిగేవారు ఉన్నారు. ఇది గొప్ప ధన్యతగా నేను ఎంచుతున్నాను. ఏ విషయంలోనూ కూడా మనం సణుగువారిగా కాక, సంశయించేవారిగా కాక, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలన్నది దేవుని కోరిక. ఈ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు మన హృదయం ఎలా ఉంది? స్తుతి కృతజ్ఞతలు కలిగిన హృదయం ఉందా? లేక సనుగుడుతో, గొణుగుడుతో, ఏదో పోగొట్టుకున్నట్టుగా దేవుని మేలులు మరిచిన వారిగా మనం ఉన్నామా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఈ లాస్ట్ వీక్, ఈ 3 days ప్రత్యేకంగా దేవుని సందులో ప్రార్థించుకోవడానికి నిర్ణయించుకోండి. ఒంటరిగా మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. ఆనాడు దావీదు అన్నట్టుగా గొర్రెల దొడ్డులో తిరుగుతున్న నన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీదకి ఎక్కించితివే, నేను ఎంతటి వాడను అని ప్రభువుని స్తుతిద్దాం. నా ప్రార్థనలు ఆలకించి నన్ను ఎంతగా ఆశీర్వదించిన దేవా, నీకు వందనములు అని ప్రభువుకు చెబుదాం. నీ కృపలో, నీ సాక్షిగా మరణం వరకు బ్రతకాలని ఆశిస్తున్నానయ్యా. నీ శక్తిని, నీ కృపను నాకు దయచేయమని ప్రార్థిద్దాం. ముందున్న సంవత్సరం ఇటువంటి శోధనలు, పోరాటములు ఉంటావో మనకు తెలియదు కనుక హ్యాపీ న్యూ ఇయర్, బ్లెస్డ్ న్యూ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ 2020, 2021, ఈవెన్ 19 డిసెంబర్ నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు పాలవుతున్నామో అన్నది, మనుషులు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారో అన్నది, ఎంతమంది మరణించారో అన్నది మనం గుర్తించినప్పుడు, దేవా నన్ను ఇంతగా ప్రేమించావు, నాకింతగా తోడున్నావని ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఈరోజంతా దేవుణ్ణి స్తుతించండి. ప్రతిరోజు ఈ 3 రోజులు ప్రభు మీకు ప్రేరేపిస్తే ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థించి, ఎక్కడైనా దేవుని మీద సందేహం ఉందేమో, సంశయం ఉందేమో,
ఆనాడు ఇశ్రాయేలీయులాగా దేవుడు చేసిన మేలులు మరచి సణిగి గొనిగడి స్వభావం ఉందేమోనని పరీక్షించుకుందాం. మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవా నీ ఆధారం నాకు కావాలి, నీ వాగ్దానాలు నాకు కావాలి. ఏదో డిసెంబర్ 31వ తారీఖు చర్చిలో ఒక ప్రింటెడ్ వాగ్దానం ఇస్తారులే, అది తీసుకుందామని సరిపెట్టుకోకండి. లేక వాగ్దానం ఇవ్వని గవక్కన ఒక బైబిల్ తీసి ఏదో ఒక మాట తీసుకునేది వాగ్దానం అనుకోకండి. అందుకే తనివి తీర దేవుని దగ్గర మీరు దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తూ కనిపెడితే దేవుడు మరొక నూతన వాగ్దానం నూతన సంవత్సరం కొరకు మీకు ఇస్తాడు. ముందుగానే దాన్ని సిద్ధపరచుకుందాం. వ్యక్తిగతంగా మీ మట్టుకు మీరు దేవునితో పోరాడి దేవుని దగ్గర నుంచి ఒక సందేశాన్ని, ఒక వాగ్దానాన్ని సంపాదించుకోండి. ఆ వాగ్దానమే మన బలం. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మనల్ని విడువని ఎడబాయని ప్రభు ఆయన. ఇంతవరకు కాపాడిన దేవ, ఇక ముందు కూడా నీ సాక్షిగా ఉండటానికి, అంతవరకు నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయమని 1 గంట 2 గంటలు మనం ప్రార్థించుకుంటే సరిపోదు, కానీ కొన్ని దినములు ఆయన సన్నిధిలో కనిపెడదాం. ఈ సంవత్సరాంతంలో ముందున్న నూతన సంవత్సరంలో దేవుడు మనకు కలిగి ఉన్న ప్రణాళికలను ఆయన చిత్తమును ఎరుగునట్లుగా మోకాళ్ళలోనే ప్రార్థిద్దాం. స్తుతులతో ప్రారంభించిన ప్రార్థనను విశ్వాసముతో వాగ్దానాలతో ముగించుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. నిరీక్షణ లేని ఇతర జనుల వలె మనం ఉండక, ఏమైపోతుందో, ఎలా ఉంటుందో, ఎన్ని భయాలు ఉంటాయో, ఎన్ని కొత్త వైరసెస్ వస్తాయో అని, ఏ సమయానికి ఏమవుద్దో అని గజగజలాడుతున్నారు జనం. కానీ మనకి, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప నిరీక్షణ ఉన్నది. ఎంతవరకు సహాయం చేసిన దేవుడు అంతవరకు సహాయం చేస్తాడు. ఆయన మరియను, మార్తను, లాజరును ప్రేమించను, అంతము వరకు ప్రేమించననే మాట ఉందండి బైబిల్లో. మీరు ఎవరు చదివారా? ఆయన ప్రేమ 6 నెలలు 3 నెలలు ఉండి ఆగిపోయేది కాదండి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మనల్ని వెంటాడునట్లుగా కృప చూపించేది ప్రభు మనకున్నాడు. ఇంత గొప్ప దేవునికి స్తుతులు చెల్లించటం, ఇంతది గొప్ప దేవుని సహాయాన్ని కోరుకోవటం, ఆయన వాగ్దానాలతో బలపడి ముందుకు సాగటం మనకెంతో అవసరం. రండి, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఒంటరిగా ప్రార్థించండి. ఈ సమయంలో మనందరం కలిసి తలలు వంచి ప్రార్థించుకుందాం. రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. 1, 2 లెక్కించలేనన్ని మేలులు పొందుచున్న మేము నాయన, లెక్కించలేనన్ని స్తుతులు చెల్లించినట్లుగా సహాయము చేయి తండ్రి. అంతము వరకు మమ్మల్ని కాపాడే దేవా, నీ రాజ్యము చేరు వరకు మమ్మల్ని విడువను ఎడబాయనన్న దేవా. కాలాలు మారినా, సంవత్సరాలు మారినా, పరిస్థితులు మారినా, మారని యేసయ్యా నీకు వందనములయ్యా. నీ కొరికే జీవించుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానములో ఏకీవించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన్ని స్తుతించండి. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ మాకు కూడా తెలియజేయండి. మేము కూడా దేవుడిని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. ఫోన్ చేయకండి, ఎత్తలేదని బాధపడకండి. 95400441 నెంబర్కి మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా వాట్సాప్ మెసేజ్ పంపించకపోతే ఈరోజు ఖచ్చితంగా పంపించండి. మొదటిసారి అయితే మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. ప్రోచితమైంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. దైవజనుని హెచ్చరిక